హే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి క్రియేషన్స్. ఇవాళ నేను ఇంకో మోటివ్ డిజైన్తో మీ ముందుకు వచ్చేసానండి. ఈ మోటివ్ డిజైన్ స్లీవ్లో ఆల్ ఓవర్గా స్టిచ్ చేసుకొని నెక్ ఏ ప్యాటర్న్లో ఉందో దాని చుట్టూన స్టిచ్ చేసుకుంటే మీకు ఒక అందమైన గ్రాండ్ మగ్గం అండ్ ఆరి వర్క్ బ్లౌజ్ రెడీ అయిపోతుంది. దీనికోసము ఇప్పుడైతే నేను వీడియోలో చూపించినట్లుగా 3mm గోల్డ్ యాంటీక్ బీడ్స్ని ఆ కర్వ్ షేప్లో స్టిచ్ చేసుకోవాలి. యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి చెప్పినట్లుగా 3mm యాంటీక్ గోల్డ్ బీడ్స్, షుగర్ బీడ్స్, 1mm పర్ల్, జర్దోజీ గోల్డ్ కలర్, సిల్క్ థ్రెడ్, జరీ థ్రెడ్, ఆరి ఐరన్ నీడిల్, సూయింగ్ థ్రెడ్, జర్కన్ రింగ్స్, జర్కన్ స్టోన్స్ అండ్ గోల్డ్ కలర్ సీక్వెన్స్. ఇప్పటివరకు నా ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి, నన్ను మోటివేట్ చేసినందుకు. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళకి నా వీడియోస్ నచ్చినట్లయితే, యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీరు నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా రిసీవ్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు షుగర్ బీడ్స్తో ఆ లైన్స్ ఏవైతే వచ్చాయో వీటిని స్టిచ్ చేసి అవి టిప్ పైన 1mm పర్ల్ని స్టిచ్ చేస్తున్నాను. ఈ డిజైన్కి, ఇలాంటి డిజైన్స్కి ఎక్కువ టైం పట్టదండి స్టిచ్ చేయడానికి. ఇప్పుడు జర్దోజీ తీసుకొని హాఫ్ ఆఫ్ ద లీఫ్ పెటల్స్ మీద స్టిచ్ చేస్తున్నాను. హాఫ్ పోర్షన్ లోడ్ స్టిచ్తో ఫిల్ చేస్తున్నాను జర్దోజీ యూజ్ చేసి. జర్దోజీ పీసెస్ని 0.75 లేదా 1/2 సెంటీమీటర్ అంతా కట్ చేసుకోవాలి, బికాజ్ ఇవి చిన్న లీవ్స్ అండి. ఇప్పుడు గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకొని అనదర్ హాఫ్ ఆఫ్ ద లీఫ్ని ఫిల్ చేస్తున్నాను. అది ఫిల్ చేసిన తర్వాత లోడ్ స్టిచ్తో ఫిల్ అయిపోయినాక చైన్ స్టిచ్ రైట్ రౌండ్ కుడుతున్నాను. ఇప్పుడు ఆ 3 పెటల్ లీఫ్ని జరీ థ్రెడ్తో స్టిచ్ చేస్తున్నాను. అగైన్ లోడ్ స్టిచ్ యూజ్ చేసి ఫర్దర్ వీడియోస్లో నేను బ్రాచెస్ కూడా చూపించబోతున్నానండి. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ టైప్ ఆఫ్ క్రాఫ్ట్ వర్క్ అండి, బ్లౌజ్ డిజైన్ చేసుకోవడానికి. ఇప్పుడు ఆ లీఫ్ ఫిల్ అయిపోయిన తర్వాత రైట్ రౌండ్ జరీ థ్రెడ్తోనే చైన్ స్టిచ్ కుడుతున్నాను. అది అయిపోయిన తర్వాత సిల్క్ థ్రెడ్ తీసుకొని 6x6 12 స్ట్రాండ్స్ తీసుకొని 1 సీక్వెన్స్ యూజ్ చేసుకుంటూ ఫ్లవర్ షేప్లో నేను లాంగ్ ఫ్రెంచ్ నాట్ స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు జర్కన్ రింగ్ స్టిచ్ చేస్తున్నాను. 3 పీసెస్ సరిపోతాయి. దాంట్లో జర్కన్ స్టోన్స్ గ్లూతో అతికిచ్చేయాలి. ఇది ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.